వాట్సాప్ చాట్ బాక్స్లో రెండు ఆప్షన్లు ఎత్తేయనుంది. వాట్సాప్ చాట్ లిస్ట్లో కనిపించే బ్రాడ్కాస్ట్ లిస్ట్, న్యూ గ్రూప్ అనే రెండు ఆప్షన్లు తొలగించనుంది. భవిష్యత్తులో చాట్ జాబితాలో ఈ ఆప్షన్లు కనిపించవు. మీరు మెసేజ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు చాట్ స్క్రీన్కు టాప్ కార్నర్లో రెండు వైపులా బ్రాడ్కాస్ట్ లిస్ట్, న్యూ గ్రూప్ ఆప్షన్లు కనిపిస్తాయి. రాబోయే ఫ్యూచర్ అప్డేట్లో వాట్సాప్ తొలగించవచ్చు. వాట్సాప్ ఫ్యూచర్స్ ట్రాక్ వెబ్ 10 ఇన్ఫో ప్రకారం వాట్సాప్ రిసీవ్ చేసిన జాబితా మాత్రమే చాట్ స్క్రీన్ టాప్లో కనిపించేలా వాట్సాప్ ప్లాన్ చేస్తుంది. కొన్ని నిర్దిష్టమైన యూఐ ఎలిమెంట్లను తొలగించనుందని వెల్లడించింది. బ్రాడ్కాస్ట్ లిస్ట్, కొత్త గ్రూప్ ఆప్షన్లో యూజర్లకు సింగిల్ ట్యాప్లో గ్రూప్ క్రియేట్ చేయడం లేదా మెసేజ్ పంపుకునే వీలుంది. వాట్సాప్ ఇప్పుడు చాట్ స్క్రీన్కు ప్రీ కట్టర్ క్లీన్ చేస్తుంది. వెబ్ 10 ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ అప్డేట్ చేసి టాప్ స్క్రీన్లో రిసీవ్ చేసిన షాట్ ఆప్షన్ మాత్రమే చూపిస్తుంది. మీ కాంటాక్ట్ లిస్ట్లో బ్రాడ్కాస్ట్ను కొత్తగా ఎంట్రీ పాయింట్ ఉంటుంది. టాప్ రైట్ సైడ్లో స్టార్ట్ న్యూ చాట్ కనిపించే బటన్ ప్రెస్ చేయాలి. కొత్త గ్రూప్ ఆప్షన్లో ఇలాంటి సెట్టింగులను ఎంచుకోవచ్చు. వాట్సాప్ ఫ్యూచర్ అప్డేట్ మాత్రమే ఈ కొత్త మార్పులను రిలీజ్ చేయాలని ఉందని వాట్సాప్ ఈ ఫ్యూచర్ ఎప్పుడైనా రిలీజ్ చేస్తుందని లేదా క్లారిటీ లేదు. యూఐలో మార్పులు మాత్రం ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. కొత్త ఫ్యూచర్ రిలీజ్ను ముందు మార్పులు చేయాలని వాట్సాప్ భావిస్తుంది. ఇప్పటికే నోటిఫికేషన్ ప్యానెల్లో యూజర్ల ప్రొఫైల్ ఫోటో కనిపించే కొత్త ఫ్యూచర్ను వాట్సాప్ టెస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా మెసేజింగ్ యాప్ iOS బీటా యూజర్ల కోసం ఈ ఫ్యూచర్ అందుబాటులోకి తెచ్చింది. మీరు చాట్లు, గ్రూపుల నుంచి కొత్త మెసేజ్లు తీసుకున్నప్పుడు నోటిఫికేషన్ ప్రొఫైల్ ఫోటోలను మార్చేందుకు వాట్సాప్ అనుమతించనుంది. iOS 15 API ద్వారా ఈ ఫ్యూచర్ కొన్ని బీటా టెస్టర్లకు iOS 15లో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ఆ తర్వాత రెగ్యులర్ వాట్సాప్ అకౌంట్ యూజర్లకు కూడా ఫ్యూచర్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫ్యూచర్ ప్రస్తుతం బీటా వెర్షన్ టెస్టింగ్లో ఉంది. Thank you friends. Thank you for watching my video. Please subscribe my channel friends.